హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 100 రోగాలు నయం చేసే ఒకే ఒక దివ్యమైన అద్భుతమైన ఆకుతోటి పప్పు చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాల్సిందన్నమాట. ఇప్పుడు మరి వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడే వచ్చే దగ్గు, జ్వరం, జలుబు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. చక్కగా ఇలా వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని ఈ పప్పుతోటి తింటే ఇక మనకి ఏమీ అవసరం లేదండి. చికెన్, మటన్ కూడా పక్కన పెట్టేస్తారు. కొంచెం నెయ్యి జోడించి తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఆకుకూర ఏంటి, మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన అద్భుతమైన ఆకు మునగాకు అనమాట. ఇది మనం డబ్బులు పెట్టి కొనక్కర్లేదండి. మన పెరట్లోనే లేకపోతే మనకి అన్ని చోట్ల కూడా అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న మునగాకుని తెచ్చుకొని ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట అండి. మునగాకుతోటి ఒక పప్పే కాదండి, చాలా రకాల రెసిపీస్ అనేది మనం ట్రై చేయొచ్చు. మునగాకు పొడి, మునగాకు పచ్చడి, మునగాకుతోటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా మునగాకు రెసిపీస్ అని పోస్ట్ చేస్తాను అనమాట. మునగాకును ఒలుచుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అలాగే కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్నటువంటి ఈ యొక్క మునగాకును కూడా వేసేసుకొని, కందిపప్పు 1 కప్పు కాబట్టి దానికి సమానంగా 4 కప్పుల వరకు వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కుక్కర్ మొత్తం చల్లారిన తర్వాత చూస్తే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుర్తు కూడా మెదగక్కర్లేదనమాట. ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలుపుకొని రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ పప్పుని మనం డిష్ అవుట్ చేసేసుకొని తాలింపు చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఇది మనం లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, పప్పుని ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మనం నేతితో కనుక తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా మనం పోపు పెట్టుకుంటే కనుక మన పప్పుకి మరింత టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చక్కగా దీనికి వేడివేడిగా అన్నంలో సర్వ్ చేయండి. సైడ్గా ఒక ఆమ్లెట్ వేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మునగాకు పప్పు అని కూడా ఎవరికి తెలియదు అనమాట. మీరు చెప్పేదాకా అంత టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఈరోజు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకు కూడా బయట మునగాకు అనేది అమ్ముతున్నారండి. కంపల్సరీ మీకు దొరికినప్పుడు తెచ్చుకొని తినండి. కంటికి కూడా చాలా మంచిది ఈ మునగాకు. దీంతోపాటుగా బాలింతరాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చక్కగా పాలు పడతాయండి మునగాకు తినటం వల్ల. ఈ మునగాకులో మనకి ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా కంపల్సరీ ఈ రెసిపీని చక్కగా ట్రై చేయొచ్చు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికి సెలవు, నమస్తే, బాయ్.